నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభం. ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు వెల్లడి. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎస్పీ గౌసాల సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను చైతన్యపరచాలని సూచన. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎంపీ, ఎమ్మెల్యే. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న ఎంపీ గోడం నగేష్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించేలా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును కళాకారులు పాటల రూపంలో వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ తిరుమల, టూరిజం అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 బృందాలుగా కళాకారులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు. 22వ తేదీన జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి నుండి వచ్చే కల్చరల్ బృందం ప్రదర్శన ఉంటుందని వివరించారు. మన 7th డిసెంబర్ 2024 మన ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేయబోతుంది. దాని సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవం, ఈ ప్రజాపాలన యాత్ర ఈరోజు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 7వ తారీఖు అంటే 7 డిసెంబర్ వరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా దీనికి సంబంధించిన 15 మన కళాజాత్ర సభ్యురాలు వారు సంబంధించిన 2 టీమ్స్కి ఏర్పాట్లు చేసుకొని గ్రామ పంచాయత్ షెడ్యూల్, తర్వాత మున్సిపాలిటీ షెడ్యూల్ కూడా ఇచ్చి అట్లా 114 అంటే 57 ఒక్కొక్క టీంకి 114 ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా వార్డు కవర్ చేస్తున్నాము. దీంట్లో మేజర్గా మనం ఈ 1 సంవత్సరంలో ప్రజాపాలన సందర్భంగా, ఇందిరమ్మ రాజ్యం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే మేజర్ పథకాలు ఉన్నాయో వాటి గురించి ప్రజలకి దగ్గరే వెళ్ళి ఈ పథకాల గురించి వారికి వివరాలు చెప్తాము. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ గౌసాలం అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశానికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు ఎస్పీ విస్తృత సూచనలు చేశారు. మండలాల వారీగా పోలీసు సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు మాదక ద్రవ్యాల ద్వారా, మత్తు పదార్థాల ద్వారా కలిగే నష్టాన్ని వివరించి చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలను వినియోగించకుండా, పండించకుండా వాటి ద్వారా కలిగే అనర్థాలను, ప్రభుత్వ పథకాలను నష్టపోయే తీరును తెలియచేయాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండడానికి కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో నేరస్తులకు శిక్షలు పడే విధంగా విచారణ చేపట్టి ఛార్జిషీట్లను కోర్టుల్లో పొందుపరచాలని తెలిపారు. సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నవీన పద్ధతులపై 1930 సైబర్ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగంపై, బాధితులు నష్టపోయిన వెంటనే గోల్డెన్ పవర్ సమయంలో ఫిర్యాదు చేయాలన్న అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు. జైనత్ మండలంలోని 15 మొబైల్ ఫోన్లు, బేలా మండలంలోని 9 మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో ప్రజలలో ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందస్తు సమాచారాన్ని తెలుసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాను ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, సిహెచ్ నాగేందర్, బి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేప్ కేస్ దీంట్లో 10 years రిగ్రెసివ్ ప్రిజన్ వచ్చింది.
3 people rewarded. Then only 2020 case, Jainath case, 20 years evasive prison. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. పెన్షనర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న దశల వారీ పోరాటాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నిరసన నినాదాలు హోరెత్తించారు. ధర్నాలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శశికాంత్, గౌరవ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, జగన్మోహన్, బాపురావు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ఉన్న సమస్యలను వెంటనే పెండింగ్ ఉన్న సమస్యలను వెంటనే ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శశికాంత్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం వాటిని విస్మరిస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న 4 డిఆర్లను వెంటనే విడుదల చేయడంతో పాటు వేతన సవరణ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలన్నారు. అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇది రెండవ దఫా కార్యక్రమము. మొదటి దఫా ఎస్టీఓ అండ్ డిటిఓ కార్యాలయం ముందు ఈ నెల 5-6 తారీఖులో జరిగింది. ఇది రెండవ కార్యక్రమము 19th నాడు అన్ని జిల్లా కార్యాలయం ముందు జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు అధికారంలోకి రాకన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు పరిష్కరించలేకపోవడం వల్ల ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈనాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్ లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని అండ్ ఆర్టీసీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు 25% పెన్షనర్స్ అందరికి కూడా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా వసతి రాయితీ ప్రకటించాలని, మళ్ళీ వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని, మరి ఇదే విధంగా ఉన్నటువంటి ఈ కుబేర్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులది పెండింగ్ లో ఈ కుబేర్లో బాగా ఎన్నో నెలల కొద్దీ ఈ కుబేర్లో పెండింగ్ లో ఉన్న బిల్స్ కాబట్టి అవి వెంటనే విడుదల చేయాలి. ఈ కుబేర్కు సంబంధం లేకుండా ఇంతకుముందు డీటీఓలు ఏ విధంగా పాస్ చేస్తుండనో అదే విధంగా డీటీఓకు అధికారములు ఇవ్వాలని, ఈ విధంగా అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు డిమాండ్ చేశారు. పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని మంగళవారం వారు పరిశీలించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించి సంబంధిత అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వం 69 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ప్రస్తుతం నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. స్వరాష్ట్రంలోనూ ఆదిలాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం నుండి వచ్చే వాటాను తీసుకువచ్చేలా తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి జీవోలు ఇచ్చి పనులు శంకుస్థాపనలు చేసుకొని కొంత పనులు ప్రారంభించి 20%, 30%, కొన్ని 50%, 90% వరకు కూడా ఆయా డిపార్ట్మెంట్స్లలో పనులు జరిగినాయి. కానీ ఇంకా చాలా అనేక కారణాల వల్ల ఇప్పుడు మనం కలెక్టరేట్ సముదాయంలో ఉన్నాం. చాలా శాఖలకు ఇదే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో సమీక్ష జరుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన పనులు చేసినటువంటి జరగవలసిన వాటిని జరిపించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా అనుమతుల విషయంలో కావచ్చు, ప్రధానంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల్లో కూడా చాలా తాపీగా వాళ్ళ యొక్క ప్రపోజల్స్ తయారు చేస్తూ ఉంది. వాటిపైన కూడా మా యొక్క సమీక్ష జరిగింది. ఈ జిల్లాలో ఎందుకంటే మారుమూల జిల్లాలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విసిరేసినటువంటి జిల్లాగా ఉన్నటువంటి జిల్లాకి నిధులు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు మరి చెల్లించకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల పనులన్నీ కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. అది R&B సంబంధించినటువంటి మరి వర్క్స్ కావచ్చు, పంచాయరాజ్కి సంబంధించిన వర్క్స్ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇంజనీరింగ్ వర్క్స్ కావచ్చు. అదే మాదిరిగా డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కూడా దాదాపు హౌజెస్ కూడా 90% కంప్లీట్ అయ్యి కూడా అవి కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయం ఆదిలాబాద్లో దాదాపు 69 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులు ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇంకా 25-30% పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ రీతిన పనులు నడిస్తే ఇంకొక 4 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యాలయాలు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. రేపు రాబో శాసనసభ సమావేశాల్లో కూడా గతంలో మంజూరైనటువంటి పనులు ప్రారంభమై శంకుస్థాపనకు చేసి మరి మధ్యలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి బిల్డింగ్లు వీటన్నిటి మీద కూడా రేపు ప్రభుత్వంతో చర్చించాలి, అదేవిధంగా అసెంబ్లీలో ప్రస్తావించాలన్నటువంటి ఆలోచనతోని ఈ యొక్క పెండింగ్ పనుల మీద సమీక్ష చేయడం జరిగింది. ఇదే కాకుండా బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి, సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి, అదేవిధంగా పంచాయతీరాజ్, ఐటీడీఏ ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రోడ్లు కూడా దాదాపు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ బిల్డింగ్లకు నిధుల ఇబ్బంది ఉంది, మిగతా ఆటంకాలు ఏమున్నాయి, మరి అధికారులతోని ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుని విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్య సాధన సులువవుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జైనత్ మండలంలోని మేడిగూడ RZPSS పాఠశాలలో మంగళవారం ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా న్యూట్రిషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు ఆరోగ్యం ముఖ్యమని పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా ఎదిగినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. పోషక విలువలతో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. చాలామంది విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, సరైన విటమిన్లు, ప్రోటీన్లు తీసుకోకపోవడంతో వారిలో ఎదుగుదల లోపిస్తుందన్నారు. రక్తహీనత తదితర సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు పోషకాల ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన అలవాట్లు, రక్తహీనత నివారణ చర్యలు, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనే అంశాలను వివరించారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఒక్కో అంశం గురించి తెలియచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత, మలేరియా నివారణ అధికారి మెట్పెల్లివార్ శ్రీధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ICDS అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. జైనత్లో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కార్తీక పౌర్ణమి పర్వదినం నుండి 5 రోజుల పాటు పంచవాహనుడై లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. శేషవాహనం, గజవాహనం, అశ్వవాహనం, హనుమత్ వాహనం, గరుడ వాహనంపై పంచవాహనుడై పెద్ద రథంపై స్వామివారు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు, పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 5వ రోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ విగ్రహం గరుడ వాహనంపై చిన్న రథంపై ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయ శిఖరంపై అఖండ జ్యోతి కార్యక్రమం చేపడతారు. అదేవిధంగా 7 రోజుల పాటు జాతర వేడుకలు అట్టహాసంగా కొనసాగనున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించినప్పుడే మేలు జరుగుతుందని
ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 52 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగు రవి, రఘుపతి, సంతోష్, సుభాష్, కృష్ణ యాదవ్, కృష్ణారెడ్డి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే లక్షల్లో ఖర్చవుతోందని, సీఎంఆర్ఎఫ్ కింద మాత్రం తక్కువ మొత్తంలో సహాయం అందిస్తున్నారని అన్నారు. నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాధులకు గురైన పేదలు, సామాన్యులు ఆర్థిక పరంగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వారికి పూర్తి సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఆయుష్మాన్ భారత్లో కొన్ని సవరణల కోసం ప్రతిపాదన చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయానికి దరఖాస్తు పెట్టుకుంటే ఆ నిధులు పూర్తిగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ₹1,00,000 ఖర్చు అయితే 20,000, 15,000 రూపాయలు సహాయం చేస్తే అది వడ్డీ కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి ఎంత ఖర్చు అయితే ఆ ఖర్చులో కనీసం ఒక 70%, 80% ఖర్చు ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారనే విధంగా నేను ప్రభుత్వానికి చెప్పినా, రేపు రాబో రోజులలో ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రజలు ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా పూర్తిగా ఉచితంగానే వైద్యం చేసే విధంగా, ఎందుకంటే ఒక పక్క రోగంతో బాధపడుతూ నరకం అనుభవిస్తే మరొక బిల్లు కట్టేటప్పుడు అంతకన్నా ఎక్కువ నరకం చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కనబడుతుందని, రైతులు మరో 2 సార్లు పత్తిని తీసిన అనంతరం రెండవ పంటకు వెళ్లాలని జిల్లా ప్రాంతీయ పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచించారు. బేలా మండలం శంషాబాద్ శివారులోని పంట క్షేత్రాలను శాస్త్రవేత్తలు సందర్శించారు. పంట సస్యరక్షణ చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు. రైతులతో మాట్లాడి పంట వేసిన రకం, ప్రస్తుత పంటకాలం, పంట పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఓంప్రకాష్, అశ్విని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కనబడుతుందని, రైతులు పంటకాలం పొడిగించకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను వేసుకుంటే దిగుబడితో పాటు రెండవ పంటకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. పురుగు ఉధృతి కనబడితే ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాయలో పురుగు చొచ్చుకుపోతే అవసరమైన మందులు పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితులలో ముఖ్యంగా మరి ఈ యొక్క పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు అనేది గత 2 రోజుల నుంచి గమనించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి ఇంకా ఒక 2 సార్లు ఏరేది ఉంది కాబట్టి మరి నివారణ చర్యలుగా, ముఖ్యంగా గులాబీ రంగుకు నివారణ చర్యలుగా ఈ యొక్క సమగ్ర సస్య రక్షణ పద్ధతులలో ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8, వీలైతే అంతకంటే ఎక్కువ పెట్టుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో ఉధృతిగా ఉంది కాబట్టి దాన్ని మరి కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి రాత్రిపూట మంటలు కానీ, లైట్ ట్రాప్స్ కానీ కొంత పెట్టుకున్నట్లయితే ఆ విధంగా కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా మందులు, పిచికారీ మందులు కూడా, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క కాయ దశలో ఉంది. కాయ దశలో పోయినాక కొంత వాటిపైన మందు పిచికారీ చేసినా కూడా కొంత 50% కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతులు ముందటి నుంచి కొంత చేపట్టినట్లయితే ఇది రాకుండే అవకాశం ఉంటుంది. కానీ సరే, ప్రస్తుత పరిస్థితులలో పిచికారీ మందులుగా ముఖ్యంగా ఈ యొక్క లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా ఇండాక్సో కార్బ్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ప్రొఫెనోఫాస్ ఎకరానికి 280 గ్రాములు, లేదా ఇండాక్సో కార్బ్ ప్లస్ ఎస్టమిప్రిడ్ 250 మిల్లీలీటర్లు, లేదా సైపర్మెథ్రిన్ 200 మిల్లీలీటర్లు, లేదా ఫెన్ఫోపెప్రిన్ 400 మిల్లీలీటర్లు. సో ఈ విధంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు కలిగిన కాంబినేషన్లో ఏవైనా మందులు ఆల్టర్నేట్గా ఒక 10-15 రోజుల ఆల్టర్నేట్ వ్యవధిలో ఈ 2-3-4 మందులు పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ పురుగును కొంతవరకు నివారించుకోవచ్చు. ఇకపోతే రాబో కాలంలో ఈ గులాబీ రంగు పురుగుని తగ్గించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతులలో 8,000 మొక్కల బదులు 25,000 మొక్కలు వేసుకొని ఈ నవంబర్ డిసెంబర్లోనే
పంటను తీసివేసినట్లయితే గులాబీ పురుగుని 100% నివారించుకోవచ్చు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ పనులకు సంబంధించిన సర్వే త్వరలోనే పూర్తి కానుందని, జనవరి నాటికి కేంద్రానికి నివేదిక అందించనున్నట్టు ఎంపీ గోడం నాగేష్ తెలిపారు. నాందేడ్ డివిజన్ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులుగా నియమితులైన ఉష్కం రఘుపతి ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎంపీ గోడం నాగేష్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్తో పాటు పిట్ లైన్ సైతం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సలహా మండలి సభ్యులు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో వేలాదిగా భారతీయ జనతా పార్టీలో చేరి ఆ రోజు నుంచి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి రఘుపతి గారికి నాందేడ్ డివిజన్ యొక్క సలహా మండలి సభ్యులుగా ఈ మధ్యనే నియామకం జరిగింది. వారికి ప్రథమంగా నేను శుభాకాంక్షలు అర్పిస్తూ, మనకి ఆదిలాబాద్ జిల్లాకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య మనకు ఆర్మూర్ టు ఆదిలాబాద్ వాయా నిర్మల్ రైల్వే లైన్ ఇప్పటికీ సర్వేలు పూర్తవుతా ఉన్నాయి. మనకి జనవరిలోగా పూర్తి రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా మనకి ముత్కేడ్ నుంచి పిప్పలకోటి వరకు కూడా డబుల్ లైన్కి సర్వే జరుగుతూ ఉన్నది. ఆదిలాబాద్ నుంచి గడ్చాందూర్ వరకు కూడా సర్వే జరుగుతూ ఉంది. పిట్ లైన్ 2017లో మంజూరైనటువంటి పిట్ లైన్ కూడా ఈ జనవరి మార్చిలోగా కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్పోర్ట్స్ క్యాంప్ వాల్ పోస్టర్లను మంగళవారం పాఠశాలలో ఆవిష్కరించారు. స్కూల్ డైరెక్టర్ సాయిని రవికుమార్తో పాటు మున్సిపల్ కౌన్సిల్ ఫోరం అధ్యక్షులు బండారి సతీష్ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్యాంప్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 26, 27, 28 తేదీలలో స్పోర్ట్స్ క్యాంప్ నిర్వహించనున్నారని, ఇందులో అన్ని ప్రైవేటు పాఠశాలల పిల్లలు పాల్గొనవచ్చని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు ఆటల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిత స్వంతమవుతుందని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వసీం, పీఈటీ కళ్యాణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ద్వారా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ లో బ్యాడ్మింటన్, క్యారమ్, వాలీబాల్, కబడ్డీ, చెస్ లాంటి, ఖోఖో లాంటి అన్ని కార్యక్రమాలు ఆల్ ప్రైవేట్ స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 26, 27, 28 తేదీలలో ఈ కార్యక్రమాలు స్టేడియంలో కండక్ట్ చేయబడతాయి. పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్లలో కూడా రాణించాలనే ఉద్దేశంతో మాస్టర్ మైండ్ స్కూల్స్ యాజమాన్యం ఈ స్పోర్ట్స్ ని కండక్ట్ చేస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి సంబంధించిన పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. దయచేసి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుతూ, భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మావలాలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇందిరాగాంధీ గొప్ప దార్శనికత కలిగిన నాయకురాలని, బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు. గరీబీ హఠావో నినాదం పేదరికాన్ని ఎదుర్కోవడానికి సహాయపడిందని, పోఖ్రాన్ వద్ద జరిగిన అణుపరీక్షతో ఆమె హయాంలో దేశం బలపడిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, అట్ల గోవర్ధన్ రెడ్డి, రహీం ఖాన్, వేముల నాగరాజు, గౌతమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బేలా మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్, కిసాన్ సెల్ అధ్యక్షులు ఘన్శ్యామ్,
మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, అఖ్తర్, శంకర్, అవినాష్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే దేశం ప్రగతి సాధించిందన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. आज भारत के माजी प्रधानमंत्री, कांग्रेस पार्टी की दिग्गज नेता, भारत रत्न स्वर्गीय श्रीमती इंदिरा गांधी जी का जयंती के शुभ अवसर पर बेला मंडल कांग्रेस पार्टी की ओर से उनको श्रद्धांजलि अर्पित की गई। इंदिरा गांधी जी भारत के तीसरे प्रधानमंत्री के रूप में भारत देश को एक मजबूत ताकत पूरी दुनिया के अंदर, अगर पूरी दुनिया की नजर भारत की ओर पड़ी तो वो श्रीमती इंदिरा गांधी की वजह से। इंदिरा गांधी जी ने जो फैसले लिए उनके दौर में वो फैसले काबिल तारीफ थे। जैसे कि उन्होंने गरीबों के लिए, खासतौर पर भारत देश में जो गरीबी हटाओ करके एक स्लोगन देकर, निनाद देकर भारत देश में जो गरीबी है, गरीबी को निर्मूलन करने का कार्यक्रम श्रीमती इंदिरा गांधी जी ने किया। జిల్లా క్రీడాకారులకు ప్రతిభతో కొదవలేదని, నిరంతరం సాధన చేస్తూ క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు ఉష్కం రఘుపతి అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-17 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలను పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం సరదాగా వారితో క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు. క్రీడలను ప్రారంభించి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఉష్కం రఘుపతి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జిల్లా నుండి హిమతేజ రంజీ ట్రోఫీలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా జిల్లా నుంచి ఈ జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాలో దీనికి అంతకుముందు కూడా మా యమతేజ కూడా రంజీ ట్రోఫీలో ఈ సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్రికెట్లో మంచి ఆట నిరూపించుకొని అలా ఆటను నిరూపించుకొని వాళ్ళు కూడా మంచి స్టేట్ లెవెల్లో కానీ వాళ్ళు సక్సెస్ కావాలని చెప్పేసి, అదేవిధంగా మళ్ళీ కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఆ ప్రోగ్రాంలో కూడా మన జిల్లా పేరు తేవాలని చెప్పేసి వాళ్లకు ఎప్పుడు కూడా క్రికెట్ ప్రోగ్రాం చేసే వాళ్ళకు స్టేడియం నుంచి, అదేవిధంగా డిస్టిక్ నుంచి కూడా అందరూ కూడా సహకారం ఇస్తారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు దృష్టి సారించాలని, తద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని జైనత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ నయనత సూచించారు. మండలంలోని దీపాయిగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తూ నిత్య జీవితంలో వాటిని పాటించాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన పరీక్షలు జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయసారథి, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిహెచ్సి వైద్యురాలు నయనత మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాలలో భాగంగా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం ప్రాధాన్యత, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించామని వెల్లడించారు. తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ష్యూర్ ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత సూచనలు చేశారు. ముఖ్యంగా ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు పాటించవలసిన ఆరోగ్యపరమైన విధానాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్జీఓ ప్రాజెక్టు మేనేజర్ భానురేఖ, అరుణ, లలిత, స్వప్న, లకుంబాయ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు డి వెంకటమ్మ పిలుపునిచ్చారు. కార్యక్రమ వాల్ పోస్టర్లను భీంపూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మీరా, సుజాత, ప్రియా, పార్వతి, పరశురాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటమ్మ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సిఐటియు చేసిన పోరాటాలను వివరించారు. రాష్ట్ర నాయకులు
ఎత్తున కూడా ఈ సభను విజయవంతం చేయాలి. ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో రావాలని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభం. ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు వెల్లడి. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎస్పీ గౌసాల సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను చైతన్యపరచాలని సూచన. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎంపీ, ఎమ్మెల్యే. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న ఎంపీ గోడం నగేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.